ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 3, 4, 5 తేదీల్లో తులారాశి వారి జాతకులు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు సమస్యలతో పాటుగా ఒక శుభవార్త కూడా వినబోతున్నారు. ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎంత బాధ ఉన్నా కూడాను మౌనంగా లోపల పెట్టుకునేవారు. ఆ యొక్క బాధను మోస్తూ ఉంటారు, కానీ పైకి మాత్రం చిరునవ్వుతో తిరుగుతూ ఉంటారు. ఇదే వీరిలో ఉన్న గొప్పదనమని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా సమస్య వస్తే దీని నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి వీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. తులారాశి జాతకులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అందంగా ఎవరినైనా సరే ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. చలాకీ తత్వము, మాటకారితనము వీరిలో ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అనుభవాలుగా మారి ఆకర్షణీయంగా మారతారు. మాటకారితనం అనేది పెరుగుతుంది. నాలెడ్జ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వీరిలో లక్ష్మీ కళ ఎక్కువగా ఉంటుంది. ఆడవారు అయినా మగవారు అయినా కూడా వారి చెయ్యి చాలా మంచిది. వారి చేత్తో ఏ పని చేసినా కూడాను, ఎవరికైనా సరే ఏదైనా పని చేయించినా కూడాను చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. వీళ్ల చేతిలో లక్ష్మీదేవి ఉంటుంది అన్నమాట. వీరి యొక్క మనస్తత్వం మంచిది. కావున ఎవరికైనా ఏది చెయ్యాలి అనుకున్నా వారు బాగుండాలి అంటూ మనసులో సంకల్పం చెప్పుకొని చేస్తారు. కావున వారికి మంచి జరుగుతుంది. కానీ పాపం వీరికి ఏమిటంటే గనక కష్టాల వల్ల ఒక్కొక్కసారి ఎంత ధైర్యం ఉన్నా సరే కృంగిపోతూ ఉంటారు. పైకి ధైర్యంగా కనిపిస్తున్నా మితిమీరిన బరువుని మోస్తూ ఉంటారు. ఒక్కోసారి తట్టుకోలేని స్థితి వచ్చిందంటే గనక ఒక్కొక్కసారి కష్టాలు వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తే గనక మానసికంగా డీలా పడిపోయి తెలియని స్థితిలోకి వెళ్లిపోతూ ఉంటారు అన్నమాట. మీ యొక్క కష్టాన్ని దేవునికి చెప్పుకోండి. భగవంతుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు సాయం చేశాడు. మగవారు అయితే గనక మీ భార్య పిల్లలకు మనస్ఫూర్తిగా మీ సమస్యలు చెప్పుకోండి. ఇలా చేస్తే మీ సమస్యలు తీర్చుకోవడానికి ఒక మంచి దారి అనేది కనబడుతుంది. ఇక ఈ యొక్క తేదీన ఏ రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో 3వ తేదీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. వీరికి కష్టం ఉంటుంది. ఈ రోజు అంతా బిజీగా ఉంటారు. బాగా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతకు ముందల అవ్వాల్సిన కొన్ని పనులు రేపు మళ్లీ మొదలు పెట్టుకుని చేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అన్నమాట. ఇక రేపన్నా చేయాలి, అంతకు ముందు చేయాలి అనుకుని ఆగిపోయిన పని ఎలాగైనా రేపు పూర్తి చేయాలి అని చెప్పి ఆ పని మీద లేచిన దగ్గర నుంచి కూడాను ఆ పనికి సంబంధించిన ఆలోచనల్లో ఉంటారు. అలా బిజీగా గడపడము, ఆ పని గురించి 2-3 సార్లు అటు ఇటు తిరగడము ఇలాంటివి జరుగుతాయి. డబ్బు పరంగా కూడా కొంచెం ఖర్చు అనేది ఉంటుంది అన్నమాట. కొంచెం ఇలాంటి పనుల మీద తిరిగేటప్పుడు ఏమిటంటే రూపాయి అనుకున్న కాట 10 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు వస్తాయి. కావున డబ్బు ఖర్చు అధికంగా అవుతుంది. ఇప్పుడు ఏమిటంటే అవసరమైనంత వరకు కూడా కొంత, ఒక్కొక్కసారి అనవసరమైన సందర్భాల్లో కూడాను ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటాము. ఏముందిలే అని చెప్పేసి మనసు కాస్త సంతోషంగా ఉన్నప్పుడు 1 రూపాయి ఖర్చు చేస్తాము, అక్కడ 10 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇటువంటి అనవసరపు ఖర్చులు ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉంటే గనక, ధనాన్ని వృధా చేయకుండా ఉంటే గనక మీ పరిస్థితి మారుతుంది. డబ్బులు తగ్గిపోతాయండి. వృధా ఖర్చులు చేస్తే ధనం అనేది తగ్గిపోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వదులుకుంటే మరలా డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజున ఇటువంటి స్థితిగతి ఉంది. కావున ముందుగానే జాగ్రత్త పడండి. మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే సమస్య ఉంది. కావున ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క తిథి నాడు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి కాస్తంత సేపు నమస్కరించుకుని గుడిలో ప్రశాంతంగా కూర్చోవడం, స్వామివారి సింధూరం నుదుటిన పెట్టుకోవడం ఇలా చేస్తే కష్టాల నుండి కాస్త రిలీఫ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక 3వ తేదీన మీకు ఏమిటంటే గనక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే మీలో మీరు దాచుకోలేక ఇబ్బంది పడుతున్న సమస్య
సమస్య ఏదైనా ఉంటే గనక ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, పద్దాక ఏంటి వీరు ఇలా అనుకుంటున్నారో, ఇలా చేస్తున్నారో, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారు, గొడవలు పడుతున్నారు, ఎప్పుడు మారతారు అని చెప్పేసి ఏమైనా పెద్దవాళ్ళు కానీ బయట ఏదైనా ఇరుగు పొరుగు వారు కానీ ఏదైనా నవ్వుకుంటారేమో, లోకువగా చూస్తారేమో అని చెప్పేసి మీరు కంట్రోల్ గా ఉంటున్నారు. కానీ ఒక రకంగా మీ భార్య రూపంలోనైనా భర్త రూపంలో అయినా ఏదైనా మధ్యలో వాళ్ల రూపంలో అయినా గొడవలు వచ్చి వాటి వల్ల ఏమిటంటే చాలా వరకు మనశ్శాంతి కోల్పోతున్నారు. దానివల్ల పనిలో కాన్సంట్రేషన్ చెయ్యలేకపోతున్నారు. ఈ రోజు చేద్దాం అనుకున్న పని రేపు అలా వాయిదా పడిపోతున్నాయి అన్నమాట. ఓపిక సరిపోవడం లేదు. అందరికీ అని కాదండి, కొంతమందికి ఏమిటంటే నలిగిపోతున్నారు ఇలాగా. ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, దేని వల్ల జరుగుతుంది అని చెప్పేసి లోతుగా ఆలోచిస్తారు. ఈ రోజున మీరు రెండవసారి అదే రిపీట్ అవ్వకుండా చూసుకుంటే గనక ఇంట్లో గొడవలు అనేవి జరగకుండా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, భార్య వల్ల జరుగుతుందా, భర్త వల్ల జరుగుతుందా, మీ వల్ల జరుగుతుందా, పిల్లల రూపంలో జరుగుతుందా, ఇలా ఈ రోజున లోతుగా అధ్యయనం చేసుకుని సమస్య ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో దాన్ని కట్ చేస్తారో మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇక అస్సలు ఉండదు. ఎందుకంటే సమస్య రాకుండానే జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజున. ఇక మీకు ఏమిటంటే గనక 5వ తేదీన మీకు కోపం అనేది ఎక్కువగా వస్తుంది. కాస్త కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజున మీకు జరిగే పరిస్థితి ప్రతి ఒక్కటి విసుగుగా చికాకుగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కావున వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. కోపమే తనకి శత్రువు అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో ఈ రోజున కోపం వచ్చినా పనికి వచ్చే కోపం కాదంటూ చెప్పడం జరుగుతుంది. ఇది మనకి వర్కౌట్ అవదు కాబట్టి తగ్గే కాడ తగ్గాలి, పెరిగే కాడ పెరగాలి. ఈ యొక్క సమస్య తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం గొడవల రూపంలో మీరు ఒక నిర్ణయానికి రావడం అవకాశం కనిపిస్తుంది. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మార్పు మీ నుంచి మొదలు అవుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ల మధ్యలో కూడా సమస్యలు రాకుండా, ప్రేమించుకునే వాళ్ల మధ్య ఆ సమస్యలు కూడా రాకుండా మీరే తగ్గి వారిని కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీలో ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అవతల పర్సన్స్ కూడా మీ గురించి పూర్తిగా ఒక అవగాహనకు తెచ్చుకునే ప్రయత్నం ఈ రోజున చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.